నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు సిపిఎం నేతలు. 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్డీఏ విఫలమైందని ఆరోపించారు. నీట్ అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వాలకే నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని, ఎన్డీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. వైద్యుడే మోసం చేస్తే సమాజానికే హానికరం అని చెప్పేసి నర్మగభ్య వ్యాఖ్యలు చేసినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం స్పందించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మీరు ఎవరి పక్షపాతం వహిస్తున్నారో తెలిసిపోతా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి బీహారు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజీలు జరిగాయి. అక్కడ 30 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొని పేపర్ లీకేజీలు జరిగాయని చెప్పేసి అక్కడి ప్రభుత్వము 13 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నీట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కూడా ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నీట్ పరీక్ష రద్దు చేయకపోగా ఇప్పటికీ కిమ్మనంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యత వహించి సుప్రీంకోర్టు జడ్జితోని పూర్తి సమగ్ర స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి అందుకు బాధ్యులైనటువంటి వారి మీద కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇలా ఒక అక్షయ విద్యార్థి కాదు, అనేక మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా తయారైంది ఈ బీజేపీ పరిపాలనలో. ఇక పారదర్శక పాలన అంటారు, ఇదేనా పారదర్శక పాలన? నిన్న కాక మొన్న మంగళవారం రోజు నిర్వహించినటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకం కోసం నెట్ నిర్వహిస్తే హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ ప్రాథమిక రిపోర్ట్ ఇస్తే బుధవారం నాడు అంటే నిన్న రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే 2018లో ఇచ్చారో 2019 నుంచి బీజేపీ వచ్చిన తర్వాత అది పూర్తిగా పారదర్శకంగా లేదు. కాబట్టి ఆయా రాష్ట్రాలే ఈ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.